ఓం నమో వెంకటేశాయ. కాలశక్తి సంచోదక బాలభక్తి సంతోషిత గోవింద గోవింద. బహిర్ముఖానాం సుతపః పరాణాం చతుర్ముఖానామపి యః పరోక్షః మృషాసుఖానాం కథమాపరోక్షః భిదాముఖాం శక్తిమతో హరేథా అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవాల్సిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వెంకటాద్రినివాసాయ సంకటాద్రి వినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్యనరసింహరవాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశితభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు స్వామి ముందు నువ్వు ఒక్కడివే ఈ ప్రపంచంలో ఉన్నావు అనే మాట నిక్కచ్చిగా చెప్పేశాడు. నువ్వు తప్ప వేరే వస్తువు ఏదీ లేదు అని చెప్పాడు. నేను మొదలైన జీవులందరము నీలో భాగాలమే తప్ప మమ్మల్ని విడిగా చూడవలసిన అవసరమే లేదు అని కూడా చెప్పేశాడు. నువ్వు ఒక్కడివే ఉన్నావు అనే విషయాన్ని నేను ఈ తీరులో నమ్ముతున్నాను, నాకున్న సాక్ష్యాలు ఇవి అని కార్యకారణ భావన్యాయాన్ని మొత్తాన్ని ఏకరువు పెట్టాడు. పెట్టి అలాంటి కార్యకారణ భావాన్ని నీ మీద కూడా ఆపాదన చేయవచ్చు, అలాంటి కార్యకారణ భావాన్ని నీలో కూడా నేను చూసుకోవచ్చు, కాబట్టి నువ్వు ఒక్కడవే ఉన్నావు అని నేను అనుకుంటున్నాను అని స్వామి ముందు పై శ్లోకంలో కూడా చెప్పబోతున్నాడు. అంటున్నాడు, న్యస్యేదమాత్మని జగద్విలయాంబు మధ్యే శేషేత్మనా నిజసుఖానుభవో నిరీహ యోగేన మీలితదృగాత్మనిపీత నిద్రః తుర్యే స్థితో నతు తమో న గుణాంశ్చ యుంక్షే అని. ఈ శ్లోకంలో నువ్వు ప్రళయకాలంలో ఈ జగత్తుని ఈ ప్రపంచాన్ని మొత్తం నీలో మింగి కూర్చున్నావు అనే విషయాన్ని ప్రధానంగా చెప్తున్నాడు. దానికి పైన వచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానాలని తానే చెప్పుకుంటూ ఈ శ్లోకాన్ని ఈ అర్థంతో పూర్తి చేస్తున్నాడు. త్వం ఇదం, ఈ ప్రపంచం మొత్తాన్ని, కనిపించేటువంటి ప్రపంచం మొత్తాన్ని ఆత్మని నియస్య, నీలో ఉంచుకుని మింగేసి, జగత్ ఇదం జగత్, కనిపించేటువంటి ప్రపంచం మొత్తాన్ని నీలో మింగేసి నీలోనే ఉంచుకుని, నియస్య ఇదం ఆత్మని జగత్ విలయాంబు మధ్యే శేషే, ఆ ప్రళయకాలంలో ఉండేటువంటి నీరు ప్రళయ జలం అంటారు, లేదా విలయాంబు అని ఇప్పుడు అన్నారు. ఆ విలయాంబు మధ్యే, ప్రళయకాలంలో ఉండేటువంటి ఆ నీటిలో శేషే, హాయిగా పడుకుంటున్నావు. విలయాంబు మధ్యే శేషే అంటే జగత్తును మొత్తం నువ్వు మింగేశావు అంటే జగత్తు లేదు, దాని యొక్క ఉనికి ఆ క్షణాన్ని లేదు, నీ యొక్క ఉనికి మాత్రం ఆ క్షణాన ఉంది. కాబట్టి ప్రళయకాలంలోనూ ఉండేటువంటి నువ్వు ప్రళయ కారణం అయి తీరాలి, ప్రళయ కారణానివి కాబట్టి నువ్వే ఈ సృష్టి మొత్తానికి అసలు సిసలు కారణానివి అని ఈ వాక్యంలో తేల్చాడు. న్యస్యేదమాత్మని జగద్విలయాంబు మధ్యే శేషే.
అందులో శేషే అంటే ఏమైనా నీకేమైనా విశ్రాంతి కోసం నిద్రపోతున్నావా, విశ్రాంతి కోసం పడుకున్నావా అంటే లేదు. ఆత్మనా నిజ సుఖానుభవ, నీ యొక్క స్వస్వరూపంతో నిజ సుఖాన్ని ఎప్పుడూ అనుభవిస్తూ నిజ సుఖానుభవ రూపంలో ఉండేవాడివి కాబట్టి నీకు శ్రమ అనేది లేదు. దానికి కావలసిన ఆ శ్రమని తప్పించుకోవడానికి కావాల్సిన విశ్రాంతి అనే అవసరం కూడా లేదు. విశ్రాంతి యొక్క అవసరం నీకు లేదు. ఎందుకంటే ఎప్పుడూ ఆత్మన నిజ సుఖానుభవ, నీ యొక్క స్వస్వరూపంతోనే నిజ సుఖానుభవ రూపంలోనే నువ్వు ఉన్నావు. ఆనందాన్ని అనుభవిస్తున్నట్లుగా ఆనందానుభవ రూపంలో నువ్వు ఉన్నావు. కాబట్టి నీకు శ్రమ లేదు, కాబట్టి విశ్రాంతి యొక్క అవసరం లేదు. అంతేకాదు శ్రమకి కారణం ఏంటి అంటే ఏదో ఒక పని చేయటం కదా. ఆ పని నీకు లేనే లేదు కదా. నిరీహ, ఏ రకమైన పని లేదు, లేదా ఏ రకమైనటువంటి కోరిక లేదు. ఈ రెండూ లేని వాడికి శ్రమకి ఆస్కారం ఉండదు. నిరీహ, నువ్వు కారణం అంటే నువ్వేదో పని చేసి కారణమవుతున్నావు అని నేను అనటం లేదు కదా. నువ్వు 3 కాలాలలో అలా ఉంటూ ఉండగా ఈ జగత్తు మధ్యలో నీ మాయాశక్తి వలన అలా బుడుక్కుమని ఒకసారి బయటకు వస్తోంది కాబట్టి నిన్ను తప్ప వేరే ఎవరిని కారణంగా చెప్పలేము అనే ఉద్దేశంతో కారణం అంటున్నానే తప్ప నువ్వేదో ఫలానా పని చేసి ఈ జగత్తునంతా ఏదో రాతిని ఉలిపెట్టి చెక్కినట్లుగా చెక్కి ఏదో తయారు చేసావని నేనేమనటం లేదు. కాబట్టి నిరీహ, ఏ క్రియ నీలో లేదు. ఏ క్రియ లేదు కాబట్టి నీకు శ్రమ లేదు. శ్రమ లేదు కాబట్టి విశ్రాంతి యొక్క అవసరం లేదు. విశ్రాంతి యొక్క అవసరం లేకపోయినా శేషే, పడుకున్నట్లుగా ఉన్నావు. అయితే విశ్రాంతి అవసరం లేకపోయినా సరే పడుకున్నాడు అంటే నిద్ర వచ్చింది అని అర్థం కదా. నిద్ర అనేది జీవుడి తాలూకు లక్షణం కదా. ఎందుకంటే నిద్ర అనేది తమోవృత్తి లేదా మాయలలో ఉండేటువంటి మాయలో ఉండే 3 గుణాలలో సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలలో తమో గుణం యొక్క వృత్తి ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉండగా కలిగేటువంటి వృత్తి. కాబట్టి నిద్రావృత్తి తమోవృత్తి అని పిలుస్తారు. ఆ తమోవృత్తి జీవుడికి ఉంటుంది. ఆ తమోవృత్తి వల్లనే, నిద్ర వల్లనే జీవుడు పడుకుంటాడు. అయితే నువ్వు కూడా పడుకున్నావు అంటే శేషే అంటే తమోవృత్తి ఉన్నట్లా అంటే తమోవృత్తి లేదు. యోగేన మీలిత దృక్, నీది తమోవృత్తి రూపమైన నిద్ర కాదు, యోగ నిద్ర. యోగేన మీలిత దృక్, కేవలం నీవు చూడవలసినటువంటి ప్రపంచమేదీ లేదు కాబట్టి కళ్ళు మూసుకున్నట్లుగా ఉన్నావు. కళ్ళు మూసుకున్నట్లుగా ఉన్నావు, అనుభవ రూపంలో ప్రకాశిస్తూ ఉన్నా సరే కళ్ళు మూసుకున్నట్లుగా ఉన్నావు. యోగేన, నీ యొక్క శక్తితో మీలిత దృక్, కళ్ళు మూసుకున్నట్లుగా ఉన్నావు. కళ్ళు మూసుకోలేదు, కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. నీ యొక్క నిత్య చైతన్య స్వభావం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, కానీ మూసుకున్నట్లుగా ఉంది. ఎందుకంటే చూడటానికి ఏ వస్తువు లేదు. యోగేన మీలిత దృక్. అసలు నిజానికి ఆత్మ నిపీత నిద్ర. నీవు నీ యొక్క చైతన్య స్వభావంతో నిపీత నిద్ర, నిద్రావృత్తికి మూలమైనటువంటి తమోవృత్తినే మింగేసిన వాడివి. తమోవృత్తి నీ మీద పనిచేయకుండా చూసుకుంటూ ఉండేటువంటి వాడివి. కాబట్టి నీకు నిద్ర అనేది లేదు. నీ యొక్క నిద్ర మామూలు నిద్ర కాదు. అది చెప్పుకోవాలి అంటే యోగ నిద్ర అని చెప్పుకోవాలి. ఆ యోగ నిద్ర ఎలాంటి నిద్ర అంటే చూడబడేటువంటి వస్తువులేవీ లేవు, కేవలం దృక్స్వరూపం చైతన్యం మాత్రమే ఉంది అనే తీరులో ఉండేటువంటి నిద్ర. కేవలం చైతన్యం ఉంటే చూడటానికి ఏమీ లేకపోతే చూస్తున్నట్లు కాదు కదా. కాబట్టి చూస్తున్నట్లు కాదు, చూడట్లేదు అని చెప్పుకుంటే తేలేటువంటి నిద్ర అనే పదం, ఆ పదం మాత్రమే ఉంది. దీన్ని బట్టి ఏమొచ్చిందంటే నీకు జీవుడికి ఉండేటువంటి నిద్ర అనే లక్షణం లేదు అని వచ్చింది. జీవుడికి నిద్ర అనేటువంటి లక్షణం 3 అవస్థల్లోనూ ఉంది. జీవుడికి 3 అవస్థలు ఉన్నాయని తెలుసు కదా. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అందులో జాగ్రత్త అవస్థలో ఒక నిద్ర ఉంది. జాగ్రత్త అవస్థలో ఏదో కళ్ళు తెరిచి చూస్తున్నాము అనేటువంటి అభిప్రాయం ఉన్నా సరే జాగ్రత్త అవస్థలో తత్వాన్ని చూడకపోవటం అనే నిద్ర ఉండనే ఉంది. స్వప్నావస్థలో ఎలాగూ జాగ్రత్త ప్రపంచాన్ని చూడట్లేదు కాబట్టి తత్వాన్ని చూడట్లేదు, జాగ్రత్త ప్రపంచాన్ని చూడట్లేదు అనేటువంటి నిద్ర స్వప్నావస్థలోనూ ఉంది.
సుషుప్త్యవస్థలో ఏమీ చూడట్లేదు కదా, జాగ్రత్త ప్రపంచాన్ని చూడట్లేదు, స్వాపన ప్రపంచాన్ని చూడట్లేదు, ఏమీ చూడట్లేదు. కాబట్టి ఆ సమయంలో నిద్ర ఉండనే ఉంది. కాబట్టి జీవుడి యొక్క లక్షణం జాగ్రత్త అవస్థలో తత్వాన్ని చూడకపోవటం అనే నిద్ర, స్వప్నావస్థలో తత్వాన్ని జాగ్రత్త ప్రపంచాన్ని చూడకపోవటం అనే నిద్ర, సుషుప్త్యవస్థలో తత్వాన్ని జాగ్రత్త ప్రపంచాన్ని స్వాప్న ప్రపంచాన్ని చూడకపోవటం అనేటువంటి నిద్ర అనే 3 దశల్లోనూ ఉండేటువంటి నిద్ర అనేది జీవుడి లక్షణం. అది నీకు లేదు. నీకు లేదు కాబట్టి, నిద్ర అనే లక్షణం లేదు కాబట్టి ఈ 3 అవస్థలు నీకు లేవు. జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, సుషుప్తి అవస్థ లేదు. మరి శేషే నిద్రపోతున్నావు అనే దానికి అర్థం ఏంటి అంటే తుర్యే స్థిత. ఈ 3 అవస్థలను దాటినటువంటి 4వ అవస్థ ఉంది కదా, ఎప్పుడూ చైతన్య స్వభావంతో వెలుగుతూ ఉండటం అనేటువంటి అవస్థ, అటువంటి అవస్థలో ఉన్నావు. తుర్యే స్థిత. నువ్వెప్పుడూ కూడా నతు తమః న గుణాంశ్చ యుంక్షే. జీవుడు తన యొక్క తమోవృత్తిని కలుపుకున్నట్లుగా, తన యొక్క రూపంలో తమోవృత్తిని కలుపుకున్నట్లుగా, తమోవృత్తిని అంటే నిద్రని లక్షణంగా కలిగి ఉన్నట్లుగా నువ్వెప్పుడూ లక్షణంగా దాన్ని ఒప్పుకోలేదు. న తమః యుంక్షే. నిద్రను నీ లక్షణంగా నువ్వు ఒప్పుకోవటం లేదు. తమోవృత్తిని నీ లక్షణంగా నువ్వు ఒప్పుకోవు. లేదా అంధకారం, చీకటి, అజ్ఞానం అనేదాన్ని నువ్వు ఒప్పుకోవు, నీతో కలుపుకోవు. న తమః యుంక్షే న గుణాన్ని యుంక్షే. జీవుడికి మెలకువగా ఉన్నప్పుడు బాహ్యమైన పదార్థాలు జీవుడితో కలిసినట్లుగా నువ్వు మెలకువగా ఉన్నప్పుడు కూడా బాహ్యమైన పదార్థాలు నీతో కలవవు. నువ్వు తుర్యే స్థిత. ఏ దశతోనూ సంబంధం లేని నిద్రతో కానీ లేదా మెలకువగా ఉన్నప్పుడు చూసేటువంటి పదార్థాలతో కానీ సంబంధం లేని తుర్యే స్థిత చైతన్య స్వభావంతో మాత్రమే ఉంటున్నావు. నువ్వు చైతన్య స్వభావంతో ఉంటున్నావు అనే విషయాన్ని చెప్పటానికి శేషే అనే పదాన్ని నేను వాడాను అని చెప్పాడు. న్యస్యేదమాత్మని జగద్విలయాంబు మధ్యే శేషేత్మనా నిజ సుఖానుభవో నిరీహ యోగేన మీలితదృక్ ఆత్మనిపీత నిద్ర తుర్యే స్థితో నతు తమో న గుణాంశ్చ యుంక్షే అనే ఈ శ్లోకంలో, వెనకాల శ్లోకంలో చెప్పినటువంటి కార్యకారణ భావ న్యాయానికి ప్రళయకారణత్వాన్ని చెప్పి ఈ శ్లోకంలో సమర్థన మొదలుపెట్టాడు. ప్రళయకారణత్వం చెప్పేటప్పుడు శేషే అనే పదం వాడుకున్నాడు కాబట్టి ఆ నిద్ర అనేది ఏమిటి అనే సంగతి తేల్చాడు. నిద్ర అనేది జీవుడికే. 3 దశల్లోనూ జీవుడు నిద్రేపోతున్నాడు. మెలకుగా ఉన్నప్పుడు కూడా నిద్రేపోతున్నాడు, స్వప్నంలోనూ అంతే, సుషుప్తిలోనూ అంతే. కానీ నువ్వు 4వ అవస్థలో ఉన్నావు, తురీయావస్థలో ఉన్నావు కాబట్టి నీకు నిద్ర లేదు. నీ నిద్ర ఇలాంటి నిద్ర కాదు, కేవలం వస్తువులు లేవు, నీ చైతన్య స్వభావం అలాగే ఉంది అనేటువంటి నిద్ర. నిద్రకు కారణమైనటువంటి శ్రమ లేదు, ఆ శ్రమకు కారణమైనటువంటి క్రియ లేదు, ఆ క్రియకు కారణమైనటువంటి ఏదో కొత్తది అందుకోవాలనేటువంటి తపన నీలో లేదు. నీవు ఆనంద స్వరూపుడివి అనే విషయాలను కూడా చెప్పి ఆ విషయాన్ని గట్టిగా సమర్థించి పెట్టాడు. ప్రళయకాలం అయిన తర్వాత ప్రళయంలో అన్నీ మింగేసిన వాడు మళ్ళీ కొత్తగా ఎలా సృష్టి చేస్తున్నాడు అనే విషయాన్ని పై శ్లోకంలో మొదలుపెట్టి చెప్తున్నాడు. తస్యైవ తే వపురిదం నిజకాలశక్త్యా సంచోదిత ప్రకృతిధర్మణ ఆత్మగూఢం అంభస్యనంతశయనాద్విరమత్సమాధే నాభేరభూత్ స్వకణికావటవన్ మహాబ్జం అనే శ్లోకంలోను పై శ్లోకంలోను తస్యైవతే, నువ్వు ప్రళయకాలంలో అన్నిటినీ మింగి పడుకున్నావు కదా, ఆ పడుకున్న నీ యొక్క తే వపుహు ఇదం జగత్, నీ శరీరంలోనే భాగమైపోయింది లేదా నీలోనే మిగిలిపోయింది, నీలోనే కలిసిపోయింది కదా ప్రళయకాలంలో ఈ జగత్తంతా కూడాను. అది నిజ కాలశక్త్యా ప్రకృతి ధర్మణ పునరుద్భవతి. నీకే కాలశక్తి అనే ఒక శక్తి ఉంది, నీదే ఆ శక్తి లేదా నీ యొక్క స్వరూపమే లేదా నువ్వు మాయా కలగలిస్తే వచ్చేటువంటి రూపం అది కాలశక్తి అనే రూపం. ఆ కాలశక్తితో సంచోదిత ప్రకృతి ధర్మణ, మాయ నీతో కలిసి ఉన్న మాయ ఉంది కదా, ఆ మాయ తాలూకు గుణాలు విక్షోభానికి గురవుతాయి, కదిలిపోతాయి. సంచోదిత ప్రకృతి ధర్మ, ప్రకృతి ధర్మాలు
ప్రకృతిలో ఉండేటువంటి గుణాలు సంచోదితాలు కదులుతాయి, ఈ కాలశక్తి ద్వారా కదులుతాయి. కదిలితే ఈ జగత్తు మళ్ళీ బయటికి వస్తుంది. ఎలాంటి జగత్తు? ఆత్మగూఢం, నీలోనే ఉండేటువంటి జగత్తు, నీలోనే దాక్కున్నటువంటి జగత్తు మళ్ళీ తిరిగి పైకి వస్తుంది. ఎలా ఉన్నావు నువ్వు? అంభసి అనంత శయనాత్. అంభసి అంటే ప్రళయకాలపు జలంలో, అనంతం అనేటువంటి ఆసనంలో, శయనాత్ పడుకుని ఉన్నావు. అంభస్యనంత శయనాత్. ఆ స్వామి ప్రళయకాలంలో పడుకునేటువంటి ఆసనానికి అనంతాసనం అని పేరు. దానికే శేషాసనం అని కూడా పేరు. శేషుడికే ఆ సమయంలో అనంత అని మరొక పేరు. శేషాసనం కానీ అనంతాసనం కానీ. అనంతాసనంలో పడుకున్న నీలోనే ఈ ప్రపంచమంతా దాక్కుని ఉంది. నీ నుంచే మళ్ళీ పుట్టుకొస్తోంది. విరమత్ సమాధేహే. ఎప్పుడు పుట్టుకొస్తోంది? నువ్వు ఎప్పుడైతే ఇంకా చాలు, పడుకున్నది చాలు, మళ్ళీ ఒకసారి సృష్టి చేద్దాము, జీవులు చాలామంది వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళందరికీ కర్మఫలాలు మళ్ళీ తిరిగి అందించాలి అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు బయటకు వస్తుంది. విరమత్ సమాధేహే. నీది యోగనిద్ర అనుకున్నాం కదా, సమాధి స్థితి లాంటిది అనుకున్నాం కదా, తురియే స్థిత అనుకున్నాం కదా. ఆ సమాధి స్థితి నుంచి ఒకంత బయటకు వస్తున్నావేమో అన్నట్లుంటే అప్పుడు ఈ ప్రపంచం బయటకు వస్తుంది. అది ఎలా బయటకు వస్తుందంటే నాభేరభూత్. నీ నాభి నుంచి ఒక మహాబ్జం, ఒక లోకమంత స్థాయిలో ఉండే, ఒక సృష్టికి కావలసిన పదార్థాలన్నీ తనలో ఇముడ్చుకుని ఉండేటువంటి ఒక పెద్ద తామర పువ్వంత స్థాయిలో బయటకు వస్తుంది. నాభేహే మహాబ్జం. మహాబ్జం పెద్ద తామర పువ్వు ఆకారంలో. ఎంత తామర పువ్వు అంటే దాని పేరు లోకపద్మం. కొన్ని లోకాలే ఆ తామర పువ్వు రేకల్ని తీసి ఇలా విసిరేస్తే పుట్టుకొస్తాయి. భూమి అంటే ఆ తామర పువ్వులో ఓ రేకు, అది బయట పారేస్తే భూమి అనేది పుట్టుతుంది. ఇంకో రేకు విప్పదీసి పడేస్తే ఇంకో లోకం పుట్టుకొస్తుంది. అలా ఒక్కొక్క తామర పువ్వు రేకు ఒక్కొక్క లోకానికి సమానం అనే స్థాయిలో ఉండేటువంటి పెద్ద తామర పువ్వు ఆ తామర పువ్వు రూపంలో బయటకు వస్తుంది. ఈ తామర పువ్వు ఇంతకాలం ఎక్కడ దాగి ఉంది? ఆత్మగూఢం, నీలోనే దాగి ఉంది. నీలోనే దాగి ఉన్నటువంటి ఈ మహాబ్జం ఇప్పుడు బయటకు వచ్చింది. ఎలా అంటే స్వకణికావత్, స్వకణికావటవత్. పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు ఎక్కడ దాగి ఉంది అంటే ఆ మర్రి చెట్టు తాలూకు విత్తనంలో దాగి ఉంది. ఆ విత్తనం ఎక్కడుంది అంటే మర్రికాయలో ఉంది. మర్రికాయ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది, ఓ చిన్న కాయ అది. ఆ కాయలో మళ్ళీ విత్తనం అంటే మనం చేత్తో ముట్టుకొని కూడా ముట్టుకోలేము, అంత చిన్న విత్తనం అది. చేత్తో ముట్టుకుంటే చేతికి ఆనదు, అంటదు కూడా. ఓ ఇసుక రేణువు కంటే కూడా చిన్నగా ఉంటుంది విత్తనం. అలాంటి చిన్న విత్తనంలో ఇంత పెద్ద మర్రి చెట్టు దాగి ఉన్నట్లుగా, ఇంత సూక్ష్మ రూపంలో ఉండేటువంటి నీలో ఈ మహాబ్జం పెద్ద లోకపద్మం అనేది కూడా దాగి ఉంది. ఆ దాగి ఉన్నటువంటి లోకపద్మం విరమత్ సమాధేహే. ఎప్పుడైతే నువ్వు చాలనుకుంటున్నావో, సమాధి స్థితి చాలనుకుంటున్నావో అప్పుడు బయటకు వస్తుంది. నాభేరభూత్. అక్కడి నుంచి లోక సృష్టి మొదలైపోతుంది. కాబట్టి ప్రళయ కారణము నువ్వే, మళ్ళీ సృష్టికి ఆది కారణం, సృష్టికి మూల కారణము నువ్వే. కాబట్టి నువ్వే కారణానివి. కాబట్టి ప్రళయ సృష్టులకి రెండిటికి నువ్వే కారణం. కాబట్టి కారణమైన నువ్వొక్కడివే ఉన్నావు, మిగతావేవీ లేవు అని నేను గట్టిగా నమ్ముతున్నాను అని తేల్చాడు. తస్యైవతే వపురిదం నిజకాల శక్త్యా సంచోదిత ప్రకృతి ధర్మణ ఆత్మగూఢం అంభస్యనంత శయనాద్ విరమత్ సమాధే నాభేరభూత్ స్వకణికావటవన్ మహాబ్జం అనే ఈ శ్లోకంలో తామర పువ్వు గురించి వచ్చింది కదా. ఆ తామర పువ్వులో పుట్టినటువంటి బ్రహ్మగారిని గురించి చెప్పాలి. ఆ బ్రహ్మగారికి నీవు చేసిన ఉపకారాలు చెప్పాలి. ఆ బ్రహ్మగారి ద్వారా నీవు చేయించిన సృష్టి గురించి కూడా చెప్పాలి అని పై శ్లోకాల్లో చెప్తున్నాడు. తత్సంభవ కవిరతోన్యదపశ్యమాన త్వాం బీజమాత్మని తతం న బహిర్విచింత్య నావిందదబ్ద శతమప్సు నిమజ్జమాన జాతేంకురే కథముహోపలభేత బీజం అని. తత్సంభవ, ఆ మహాబ్జం పెద్ద తామర పువ్వు పుట్టింది కదా, ఆ తామర పువ్వులో
బ్రహ్మగారు పుట్టారు. తత్సంభవ, ఆయన పేరు కవి, సర్వజ్ఞుడు ఆయన, మహాసర్వజ్ఞుడు, కవి. కానీ పాపం ఆయనకి పుట్టిన వెంటనే పరిస్థితి ఎలా ఉంది? అతః అన్యదపశ్యమానః. తాను కూర్చున్న తామర పువ్వు, ఆ తామర పువ్వు ఉండేటువంటి నీరు, ఇవి తప్ప ఆయనకి ఇంకేం కనిపించలేదు. పేరుకు కవి, పేరుకు సర్వజ్ఞుడు, కానీ ఆయనకేమీ కనిపించలేదు, ఏమీ తెలియలేదు. కవి అతః అన్యదపశ్యమానః. కానీ తెలివైన వాడే కదా, అందుకని ఈ తామర పువ్వు ఉందంటే తామర పువ్వుకి మూలం ఎక్కడో చోట నిలబడి ఉండాలి, ఆ మూలం ఏంటి అని వెతుకుదాము అని అనుకున్నాడు. నేను కూర్చున్న ఈ తామర పువ్వుకి, ఈ రెండిటికి కారణం ఎవరు అని వెతుకుదాం అనుకున్నాడు. అంటే త్వాం బీజం, నిన్నే వెతుకుదాం అనుకున్నాడు. తనకి ఆయనే కారణం, తామర పువ్వుకి నువ్వే కదా కారణం, తామర పువ్వుకి అలాగే బ్రహ్మగారికి రెండిటికి నువ్వే కారణం కదా, కాబట్టి నిన్నే వెతుకుదాం అనుకున్నాడు. త్వాం బీజం. కానీ ఎక్కడ వెతకాలి నిన్ను అంటే ఎవరికి వాళ్ళకి తమలో వెతకాలి. ఎవరికైనా సరే వాళ్ళలో వాళ్ళు గనక వెతుక్కుంటే నువ్వు దొరుకుతావు. ఎందుకంటే ఆత్మని తతం, నీవు అందరిలోనూ ఉన్నావు, అందరిలో ఉన్నావు కాబట్టి లోపల తొందరగా దొరుకుతావు. ఆత్మని తతం న బహిః, ఎక్కడ బయట అనేవి లేనే లేవు. ఎందుకంటే అన్నిటిలోనూ ఉన్నావు కాబట్టి అన్నిటికంటే బయట నువ్వు ఉన్నావు అనే మాట రాదు. బహిర్విచింత్య, ఆయన ఏం చేశాడు? బయట ఎక్కడున్నావు అని వెతికాడు. అదొక్కటే తప్పు చేశాడు. నిన్ను వెతుకుదామనుకున్నాడు, కానీ ఆ వెతకడం అనేది బయట చేశాడు. బహిర్విచింత్య అప్సు నిమజ్జమాన, దానికోసం ఏం చేశాడో తామర తూడు పట్టుకుని క్రమంగా కిందకి దిగాడు. అప్సు నిమజ్జమాన, నీళ్ళలో దిగాడు. అబ్దశతం, 100 ఏళ్ల పాటు దిగుతూనే ఉన్నాడు. దిగినా సరే నా విందత్, నిన్ను పట్టుకోలేకపోయాడు. ఎందుకు పట్టుకోలేకపోయాడు అంటే ఒక చిన్న సరదా కారణం ఉంది. నువ్వు ఎక్కడున్నావు? తామర పువ్వులో ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? ఆయనలోనే ఉన్నావు. ఆయనలోనే ఉంటే ఆ తామర పువ్వు ఎక్కడుందో అని వెతుక్కుంటూ పోతే ఎక్కడ దొరుకుతావు నువ్వు? జాతే అంకురే, ఇందాక చెప్పుకున్నటువంటి మర్రి చెట్టు దాని విత్తనం అనే మాట గురించి మాట్లాడుకుంటే, ఆ మర్రి విత్తనం చిన్నది ఉంది, కణిక అంటారు, చిన్న కణంలాగా ఉంటుంది. దానికి కనుక ఒకళ్ళు మొలకెత్తేస్తే, దానికి మొలక అనేది వచ్చేస్తే కథం ఉపలభేత బీజం, ఆ చిన్న కణం లాంటి విత్తనం ఎక్కడి నుంచి కనిపిస్తుంది? మొలకొచ్చేస్తే, మొలకొచ్చిన తర్వాత విత్తనం అనేది తన రూపంలో కనిపించదు. కనిపిస్తే ఆ మొలక అనే రూపంలోనే కనిపించాలి. ఈ మహాబ్జం అనేటువంటి అంకురం మొలక లాంటిది వచ్చేసింది కదా, వచ్చేస్తే ఆ బీజం అనేది విడిగా దొరకదు. దొరికితే ఈ మహాబ్జంలో దొరకాలి, లేదా తానే పుట్టానని అనుకుంటే తనలో దొరకాలి. ఈ రెండిట్లోనూ వెతుక్కోకుండా ఆయన ఏం చేశాడు? బయట ఏదో తామర తూడు పట్టుకుని దిగుతూ 100 సంవత్సరాల పాటు పాపం వేస్ట్ చేసుకున్నాడు. నువ్వు దొరకలేదు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తత్సంభవ కవిరతోన్యదపశ్యమానః త్వాం బీజమాత్మని తతం న బహిర్విచింత్య నావింద దబ్ద శతమప్సు నిమజ్జమానః జాతయంకురే కథముహోపలభేత బీజం. ఒకవేళ రెండో పాదంలో త్వాం బీజమాత్మని తతం సబహిర్విచింత్య అని ఉంటే కరెక్టు. త్వాం బీజం ఆత్మని సహా, ఆ బ్రహ్మగారు బహిర్విచింత్య, బయట వెతుకుతూ నా విందత్, కనిపెట్టలేకపోయాడు, దొరకపుచ్చుకోలేకపోయాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? నీ సృష్టి ప్రక్రియ బ్రహ్మగారితో మొదలైంది. సృష్టి ప్రక్రియ బ్రహ్మగారితో మొదలైంది, కానీ సృష్టి ప్రక్రియ చేయవలసినటువంటి బ్రహ్మగారు నిన్ను పట్టుకోలేకపోయాడు. నిన్ను పట్టుకోలేకపోవటానికి కారణం తనలో తాను వెతుక్కోకపోవటమే. బయట నిన్ను వెతకాలి అని అనుకోవటమే. బయట వెతికే వాళ్లకు నువ్వు దొరకవు, లోపల వెతుక్కునే వాళ్లకు మాత్రమే నువ్వు దొరుకుతావు అనేటువంటి విషయం ఉంది. సృష్టికి మూలమైనటువంటి నువ్వు ఈ సృష్టిలో కనిపించేటువంటి ప్రతి వస్తువు లోపల దొరుకుతావు కానీ, లేదా వెతికేవాడి లోపల దొరుకుతావే కానీ బయట వెతికితే దొరకవు అనే విషయాన్ని కూడా ఈ శ్లోకంలో చెప్తూ, సత్వాత్మయో నిరతి విస్మిత ఆశ్రితోబ్జం కాలేన తీవ్రతపసా పరిశుద్ధ భావ త్వామాత్మనీశ భువి గంధమివాతి సూక్ష్మం భూతేంద్రియాశయమయే వితతం దదర్శ అని పై శ్లోకంలో బ్రహ్మగారు మళ్ళీ తనలో తాను వెతుక్కుని నిన్ను చూడగలిగాడు
అని చెప్తున్నారు. సతు ఆత్మయోని, తనంతట తాను పుట్టినటువంటి లేదా నీ వల్ల పుట్టినటువంటి ఆ బ్రహ్మగారు అతి విస్మిత, చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆశ్రిత అబ్జం, వెతికితే దొరకవు అని తేల్చుకున్నాడు. తేల్చుకుని మళ్ళీ పైకి వచ్చేసి ఆ ఆశ్రిత అబ్జం, తామర పువ్వు మీదే కూర్చున్నాడు. ఆశ్రితోబ్జం, కాలేన ఎంతకాలం పాటు లోపలి కిందకి దిగి తపస్సు వెతికాడో అంతకాలం పాటు తీవ్ర తపస, తీవ్రమైన తపస్సు చేశాడు. కాలేన తీవ్ర తపస. దాంతో ఆయన యొక్క భావ అంటే మనస్సు పరిశుద్ధమైపోయింది, లేదా ఆయన ఆలోచన సరణి పరిశుద్ధమైపోయింది. పరిశుద్ధ భావ, ఆయన ధ్యానంతో తన ఆలోచన సరణిని మొత్తాన్ని పరిశుద్ధం చేసుకున్నాడు. అప్పటికి ఆయనకి మనస్సు ఉందా లేదా అనే మాట మాట్లాడుకోవద్దు. ఆయన ధ్యానంతో తన ఆలోచన సరణిని సరిచేసుకున్నాడు. చేసుకుని త్వాం ఆత్మని ఈశ అపశ్యత్ దదర్శ, తనలో ఆత్మని త్వాం అపశ్యత్, నిన్ను చూశాడు. త్వాం ఆత్మని అపశ్యత్. ఈశ, ఓ సర్వేశ్వరుడా, భూమి గంధమివ అతి సూక్ష్మం, భూమిలో భూమి లక్షణం గంధం, వాసన ఉండటం అని చెప్తారు. గంధవత్వం పృథివ్యాహ లక్షణం అని చెప్తారు. కానీ ఆ గంధవత్వం అనే లక్షణం, గంధం వాసన అనే లక్షణం అన్నిట్లోనూ స్పష్టంగా కానరాదు. ఒక రాయి కూడా భూమే, పృథివీకి చెందిందే. కానీ ఆ రాతిని ముక్కు దగ్గర పెట్టుకుంటే వాసన వచ్చేందుకు అవకాశం తక్కువ. ప్రతి చోట వాసన ఖచ్చితంగా బయటికి ఉద్బుద్ధంగా, బయటకు బాగా ముక్కుకి తెలిసేట్లుగా ఉంటుంది అని చెప్పటం కష్టం. కొన్ని చోట్ల అతి సూక్ష్మంగా ఉంటుంది, కొన్ని చోట్ల అనుద్బుద్ధంగా పైకి రాకుండా ఉంటుంది, కొన్ని చోట్ల మిగతా పదార్థాలు కప్పేస్తే బయటపడకుండా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. అలా అతి సూక్ష్మమైనటువంటి గంధం ఎక్కడైనా ఉంటే దాన్ని చూడటానికి సామాన్య మానవుల యొక్క ఘ్రాణేంద్రియం ఎంత పక్కాగా ఉండాలి, ఎంత గట్టిగా పటిష్టంగా ఉండాలి. అంత పటిష్టంగా మనస్సును ఆయన తయారు చేసుకున్నాడు, లేదా అంత పటిష్టంగా తన ఆలోచన సరణిని తయారు చేసుకున్నాడు కాబట్టి ఆయన చూడగలిగాడు. త్వాం ఆత్మని ఈశ భువి గంధం ఇవ అతి సూక్ష్మం, అతి సూక్ష్మమైన గంధాన్ని పటిష్టమైనటువంటి ఘ్రాణేంద్రియంతో చూసినట్లుగా పటిష్టమైన తల ఆలోచన సరణితో నిన్ను, సూక్ష్మమైనటువంటి నిన్ను చూశాడు. ఎలాంటి భూతేంద్రియాశయమయే, పంచమహాభూతాలు, ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల్లో నియామకంగా ఉండేటువంటి మనస్సులలో కనిపించే నిన్ను భూతేంద్రియాశయమయే ఆత్మని, మానవులందరికీ కూడా పంచభూతాలతో చేసిన శరీరంలో ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు నియామకంగా మనస్సు, ఆ మనస్సులో పరమాత్మను చూడగలగటం అనేది వచ్చినట్లుగా ఈయన తనలో తాను చూసుకున్నాడు. భూతేంద్రియాశయమయే వితతం అంటే వ్యాప్తం దదర్శ. అప్పటికి ఆయనకి శరీరాలు అవి లేవు కాబట్టి వితతం, వ్యాప్తం, సర్వత్ర వ్యాప్తంగా ఉండేటువంటి నిన్ను చూశాడు. సత్వాత్మయో నిరతి విస్మిత ఆశ్రితోబ్జం కాలేన తీవ్రతపసా పరిశుద్ధ భావ త్వామాత్మనీశ భువి గంధమివాతి సూక్ష్మం భూతేంద్రియాశయమయే వితతం దదర్శ అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ రెండు విషయాలు అంటే తత్సంభవ కవిరతోన్యత్, సత్వాత్మయోనిరతి విస్మిత అనే రెండు అంశాలు మనకు ఇంతకుముందే వచ్చినాయి. బ్రహ్మగారు నారదుడు వీళ్ళిద్దరూ సంవాదం చేసుకున్నప్పుడు నారద మహర్షి గారికి బ్రహ్మగారు చెప్పినటువంటి విషయాలలో ఇవన్నీ మనకు వచ్చినాయి. బ్రహ్మగారు పుట్టినప్పుడు పరిస్థితి ఏంటి, అప్పుడు ఆయన ఏ విధంగా వెతికాడు, ఎక్కడ దొరకలేదు పరమాత్మ, ఎక్కడ దొరికాడు పరమాత్మ అనే విషయాలన్నీ మనకు వచ్చినాయి. కానీ ఆ ఎపిసోడ్లో మనకు ఇంతకుముందు పరిచయం లేనటువంటి రెండు అంశాలను పై రెండు శ్లోకాలలో పరిచయం చేయబోతున్నాడు. బ్రహ్మగారికి ఆ రోజు పరమాత్మ కనిపించినటువంటి తీరు, తాను సృష్టి చేయవలసినటువంటి అంశాలన్నిటినీ, బ్రహ్మగారు సృష్టి చేయవలసినటువంటి అంశాలన్నిటినీ తనలో కలుపుకుని ఉన్నటువంటి రూపంతోనే కనిపించటం అనేది జరిగింది అని పై శ్లోకంలో చెప్తున్నాడు. అలాగే బ్రహ్మగారికి కావలసినటువంటి సృష్టి తాలూకు జ్ఞానాన్ని, ఆ సృష్టి తాలూకు జ్ఞానాన్ని అందించడానికి కావలసినటువంటి వేదాలను అక్కడ అందించడం జరిగింది అనేది పై శ్లోకంలో చెప్తున్నాడు. ఈ రెండు శ్లోకాల్లోనూ చెప్పబోయేటువంటి అంశాలు ఇంతకుముందు రాలేదు,
ఈ 2 శ్లోకాల్లో, ఇప్పుడు చెప్పుకున్న 2 శ్లోకాల్లో మాత్రం మనకు తెలిసినటువంటి విషయాలు వచ్చినాయి. రాని విషయాలు, కొత్తగా చెప్పుకోవాల్సిన విషయాలు ఎలాగే కొత్తగా చెప్పుకుందాము. తెలిసిన విషయాలు కాబట్టి తొందరగా చెప్పేసుకున్నాము. కానీ మనం నిర్ణయించవలసినటువంటి ప్రధానమైన అంశాలు కొన్ని ఇందులో ఉన్నాయి. ఒకటి, ఏదైనా లక్షణాన్ని పరమాత్మకు చెప్తున్నప్పుడు, పరమాత్మను కనిపెట్టడానికి ఏదైనా ఒక లక్షణం లాంటిది చెప్తున్నప్పుడు, లేదా ఈ దిక్కులో పరమాత్మను అర్థం చేసుకోవాలి అని చూపిస్తున్నప్పుడు, శాస్త్రీయ పరిభాషలో చెప్పుకోవాలంటే తటస్థ లక్షణాన్ని చూపిస్తున్నప్పుడు, స్వరూప లక్షణంతో పని కానప్పుడు, ఆ తటస్థ లక్షణం తాలూకు దోషాలని సరిగ్గా మనం నివారణ చేసుకోవాలి. ఆ లక్షణం పరమాత్మకైనా మిగతా వాళ్ళకు కూడా పడుతుందా, మిగతా వాళ్ళలో, మిగతా వస్తువులలో లేదా మిగతా జీవుల్లో ఏముంది, పరమాత్మలో ఏముంది అనేటువంటి విషయంలో చాలా క్లారిటీ కావాలి. అలాగే ప్రళయకాలంలో పరమాత్మ ఉన్నాడు అంటే ఏం చేస్తున్నాడు అంటే, పొరపాటున శేతే అని ఎక్కడైనా ఉంటే ఆయన ఏదో పడుకున్నాడు, అనంతాసనే శేతే, హాయిగా పాము పడక మీద పడుకున్నాడు అంటే, పడుకోవటం అంటే ఏంటి, పడుకోవటం అనేది జీవుడికి ఉందా లేదా, అది పరమాత్మకు మాత్రమేనా అనే విషయంలో చాలా క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా ఎవ్వరూ చెప్పలేదు. ప్రహ్లాదుడు అంత క్లియర్గా చూపించాడు. ఈ పడుకోవటం వేరు, ఆ పడుకోవటం వేరు, ఈ పడుకోవటానికి కారణాలు వేరు, ఆయన పడుకోవటానికి కారణాలు వేరు, అసలు ఆయన పడుకున్నాడు అనే పదానికి అర్థమే వేరు, శేతే అనే పదానికి అర్థమే వేరు అని చాలా స్పష్టంగా నిరూపణ చేసుకుంటూ వచ్చాడు. కారణత్వం విషయంలో ఇది కారణత్వం, నిజమైన కారణత్వం కాదు అనే విషయాన్ని మాత్రం పెద్దగా ముట్టుకోలేదు. నిజకాల శక్తియా, మాయామయం కారణత్వం అనే పదాలతో సరిపోయినాయి అని అనుకుంటున్నాడు. కానీ మిగతా విషయాల్లో మాత్రం క్లారిటీని చాలా చక్కగా మెయింటైన్ చేశాడు. ఇంత క్లియర్గా చెప్పినటువంటి ఆ పరమాత్మ లక్షణాన్ని ఈ శ్లోకాల ద్వారా మనం పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మనం చేసుకోవాల్సినటువంటి మిగతా ఎక్సర్సైజ్లన్నీ చేసుకుంటూనే ఉండాలి. జాగ్రత్త కాలం అంటే ఏంటి, స్వప్న కాలం అంటే ఏంటి, లేదా సుషుప్తి కాలం అంటే ఏంటి, అందులో ఉన్నది ఏంటి, లేనిదేంటి, పరమాత్మకు చెందింది ఏంటి, పరమాత్మకు చెందనిది ఏంటి అనే విషయంలో మనం ఇంకా కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అవి ఆయా సందర్భాల్లో చేసుకుందాము. కానీ బ్రహ్మగారు చేసినట్లుగా ధ్యానం, తపస్సు, ఆలోచనారూపమైనటువంటి తపస్సు చేసుకుని ముందుగా మన మనస్సుల్ని పరిశుద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరిశుద్ధం చేసుకున్నటువంటి మనసుతో ఆలోచిస్తే ఈ భేదాలన్నీ స్పష్టంగా మనకు కనిపిస్తాయి. అలా మన మనస్సులన్నిటినీ పరిశుద్ధం చేసి, పరిశుద్ధమైన మన మనస్సుల్లో ఆ పరమాత్మ తాలూకు లక్షణాన్ని తేడా లేకుండా, ఏ మిగతా వాటితో సంకీర్ణత లేకుండా స్పష్టంగా కనిపించేటట్లు చేయమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో కొంచెం వేగంగా ఈరోజుకు పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. న్యస్యేదమాత్మని జగద్విలయాంబుమధ్యే శేషేత్మనా నిజసుఖానుభవో నిరీహః. యోగేన మీలితదృగాత్మనిపీతనిద్రః తుర్యే స్థితో నతు తమో న గుణాంశ్చ యుంక్షే. తస్యైవ తే వపురిదన్నిజకాలశక్త్యా సంచోదిత ప్రకృతిధర్మణ ఆత్మగూఢం. అంభస్యనంతశయనాద్విరమత్సమాధేః నాభేరభూత్స్వకణికావటవన్మహాబ్జం. తత్సంభవః కవిరతోऽన్యదపశ్యమానः త్వాం బీజమాత్మని తతం స బహిర్విచింత్య. నావిందదబ్దశతమప్సు నిమజ్జమానో జాతేంకురే కథముహోపలపే లభేత బీజం. సత్వాత్మయోనిరతివిస్మిత ఆశ్రితోబ్జం కాలేన తీవ్రతపసా పరిశుద్ధభావః. త్వామాత్మనీశ భువి గంధమివాతి సూక్ష్మం భూతేంద్రియాశయమయే వితతం దదర్శ. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.